క్లౌడ్ కన్సోల్లో ఒక బటన్ క్లిక్ చేయగానే ఒక వర్చువల్ మెషిన్ ఎలా వచ్చేస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఆ ఒక్క క్లిక్ వెనుక ఎంత పెద్ద కథుందో తెలుసా? పదండి, ఈరోజు ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం. మనం గత డెమోలో చూశాం కదా, ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాం. చాలా సింపుల్. ఒకే ఒక మిషన్ క్రియేట్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ పద్ధతి. కానీ ఒకేసారి 100 వర్చువల్ మెషిన్లు కావాలంటే, లేదా 1000? అప్పుడేం చేస్తాం? ప్రతిసారి ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే సమయం సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇక్కడే డెవాప్స్ ఇంజనీర్ ఆలోచించే విధానం మారుతుంది. సమయమే ఇక్కడ చాలా ముఖ్యం. ఓకే, ముందుగా మనం ఆ మాన్యువల్ ప్రాసెస్ ఏంటో ఒకసారి త్వరగా గుర్తు చేసుకుందాం. అప్పుడే మనం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ క్లౌడ్ కన్సోల్లోకి లాగిన్ అవుతాం. ఆ తర్వాత మెనూలలో వెతికి ఒక పెద్ద ఫామ్ ఫిల్ చేస్తాం. ఆ తర్వాత లాంచ్ బటన్ నొక్కుతాం. ఫైనల్గా మెషిన్ క్రియేట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం. సింపుల్గానే ఉంది కదా? కానీ ఇదే పనిని 100 సార్లు చేయాలంటే గంటల తరబడి సమయం పడుతుంది. అంతేకాదు, మనుషులం కదా, పదే పదే ఒకే పని చేస్తే ఎక్కడో ఒక చోట తప్పు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకే డెవాప్స్లో రిపీట్ అయ్యే పనులకి ఎప్పుడూ ఒక మంచి ప్రత్యామ్నాయం వెతుకుతాం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనం ఆ లాంచ్ బటన్ నొక్కినప్పుడు తెర వెనక అసలు ఏం జరుగుతుంది? మన క్లిక్ అనేది కథకు ఆరంభం మాత్రమే. అయితే ఈ వెబ్ కన్సోల్ అనేది కేవలం ఒక ముసుగులాంటిది. అంటే మనకు సులభంగా అర్థమవడానికి ఒక ఫేస్ అంతే. కాని అసలు పనంతా వెనుకాల జరిగేది ఏపీఐతోనే. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మెసెంజర్ లాంటిది. మనం కన్సోల్లో ఏ బటన్ నొక్కినా అది వెంటనే ఒక ఏపీఐ కాల్గా మారి క్లౌడ్ సిస్టమ్స్తో మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మొత్తం కాన్సెప్ట్ అర్థమైనట్టే. ఈ ఏపీఐ ఒక గేట్ కీపర్ లాంటిదన్నమాట. ఏ రిక్వెస్ట్ లోపలికి వెళ్లాలన్నా అది ముందుగా 3 ముఖ్యమైన చెక్స్ చేస్తుంది. అంతా ఓకే అనుకుంటేనే లోపలికి పంపిస్తుంది. ఆ 3 కీలకమైన చెక్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రతి రిక్వెస్ట్ ఈ మూడింటిని దాటుకుని వెళ్లాల్సిందే. మొదటిది, ఈ రిక్వెస్ట్ వ్యాలిడేనా? అంటే అడిగిన పద్ధతి కరెక్ట్గా ఉందా, కావలసిన సమాచారం అంతా ఇచ్చారా, ఫార్మాట్ అంతా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. రెండవది, పంపిన యూజర్ ఎవరు, అసలు ఈ అకౌంట్లోకి యాక్సెస్ ఉన్న యూజరేనా కాదా అని గుర్తింపును వెరిఫై చేస్తుంది. దీన్నే మనం ఆథెంటికేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టేనా అని చూడటమన్నమాట. ఇక మూడోది, ఆథరైజేషన్. సరే, యూజర్ అసలైనవాడే అని తేలింది, కాని ఇతనికి ఈ పని చేసే పర్మిషన్ ఉందా? అంటే ఈ వర్చువల్ మెషిన్, దీన్నే మనం ఏడబ్ల్యూఎస్లో EC2 ఇన్స్టెన్స్ అంటాం కదా, దాన్ని క్రియేట్ చేసే అధికారం ఇతనికిచ్చారా లేదా అని చెక్ చేస్తుంది. సో ఈ 3 చెక్స్ పాస్ అయితేనే రిక్వెస్ట్ ముందుకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏపీఐ ఎలా పనిచేస్తుందో మనకొక ఐడియా వచ్చింది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మనం ప్రతిసారీ కన్సోల్కి వెళ్ళి క్లిక్ చేయక్కర్లేదు. మనం నేరుగా ఆ ఏపీఐతోనే మాట్లాడొచ్చు. ఎలా? కొన్ని టూల్స్, స్క్రిప్ట్స్ వాడి. ఆటోమేషన్ అంటే అదే. మనం చేత్తో చేసే క్లిక్కుల బదులు స్క్రిప్ట్ల ద్వారా నేరుగా ఏపీఐ కాల్స్ పంపించడం. దీనివల్ల తప్పులు జరగవు, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. గుర్తుంచుకోండి, ఆటోమేషన్ అనేది కన్సోల్ చేసే పనినే వేగంగా, సమర్థవంతంగా చేస్తుంది, అంతే. ఈ ఏపీఐతో మాట్లాడటానికి చాలా మార్గాలున్నాయి. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వాడి కమాండ్స్ టైప్ చేయొచ్చు, లేదా పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడి SDKలతో మాట్లాడొచ్చు. ఇంకా చెప్పాలంటే IAC అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ద్వారా టెంప్లేట్ ఫైల్స్లో మనకు ఏం కావాలో రాసివచ్చు. దారులు వేరేనా, అవన్నీ వెళ్లేది ఆ ఏపీఐ దగ్గరకే. సరే, మరి ఇన్ని టూల్స్ ఉన్నప్పుడు ఏది వాడాలి? ఇది మనం తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. మీ సంస్థ కేవలం ఒకే ఒక క్లౌడ్ వాడుతుందా? ఉదాహరణకు కేవలం AWS మాత్రమే? అలాంటప్పుడు AWS వాళ్ళిచ్చే నేటివ్ టూల్స్ వాడటం ఉత్తమం. లేదు, AWS, అజూర్, GCP ఇలా చాలా క్లౌడ్స్ వాడుతున్నారా? అప్పుడు టెర్రాఫార్మ్ లాంటి టూల్స్ వాడాలి. ఎందుకంటే అవి అన్ని క్లౌడ్స్తోనూ పనిచేస్తాయి. మరి నేటివ్ టూల్స్ వాడటం వల్ల లాభం ఏంటి? చాలా సింపుల్. క్లౌడ్ ప్రొవైడర్ ఏదైనా కొత్త సర్వీస్ లాంచ్ చేస్తే దానికి సపోర్ట్ ముందుగా వాళ్ళ సొంత టూల్స్కే వస్తుంది. అంటే మీరు కొత్త ఫీచర్లను మొదటి రోజు నుండే ఆటోమేట్ చేయగలరు. సరే,
ఇప్పటివరకు మనం చర్చించుకున్న దానిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏపీఐ. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడమే కీలకం. మనం వాడే టూల్స్ అన్నీ ఆ ఏపీఐతో మాట్లాడటానికి వేర్వేరు భాషలు లాంటివి, అంతే. ఏపీఐ అనే పునాడి గట్టిగా ఉంటే ఏ టూల్ నేర్చుకోవడమైనా చాలా సులభం. అందుకే మనం ఈ కోర్సులో టూల్స్ ఎలా వాడాలి అనే దానికన్నా అసలవి ఎలా పనిచేస్తాయి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు మీకు ఈ ఎలా అనేది అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ కేవలం వర్చువల్ మెషిన్లకే కాదు, చాలా వాటికి వర్తిస్తుంది. మరి ఆలోచించండి, ఈ నాలెడ్జ్తో మీరు దేన్ని ముందుగా ఆటోమేట్ చేస్తారు? ఈ సెషన్ చూసినందుకు ధన్యవాదాలు. తర్వాతి లెసన్లో మళ్ళీ కలుద్దాం.